డోర్పట్నంలోని 2వ వార్డులో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుండి సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం మంజూరు చేసిన 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, సిఐ ఇంతియాజ్ బాషా, సిడిపిఓ శంషాద్ బేగం, ఇతర అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్కడ సమస్యల గురించి చెప్పారు. ఆ సమస్యలు ఈరోజు 2వ వార్డులో కష్టపడే కార్యక్రమం పెట్టుకొని ఆయన సమస్యలు తెలుసుకుంటూ గతంలో ఏదైతే ప్రాబ్లం చెప్పారో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ అంటే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ పాతపేట అడ్మినిస్ట్రేషన్ 19 lakhs ఎస్ఎస్ ఫ్యాక్టరీ అది, ఇంకోటి 60 రోడ్ 6 lakhs, డ్రైన్ 1.5 lakhs, మొత్తం 30 లక్షల దాకా. ఏదైతే కరెంట్ పోర్ట్స్ కాక హౌసింగ్ కాక మెయిన్గా రోడ్స్ కూడా శాంక్షన్ చేసాం. రోడ్స్ స్టార్ట్ చేస్తాం. సమస్య బట్టి రోడ్స్ కానివ్వండి, చెప్పే పోర్ట్స్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి అక్కడ తీసుకుంటూ పోతాం. ప్రతిరోజు ప్రతి వాళ్ళపై గతంలో సమస్య పరిష్కరించుకుంటూ పోయినా ఇంకా సమస్యలు పరిష్కారం చేస్తుంది తెలియజేసుకుంటూ అసలు మీరు మాట ఇచ్చాక ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కనుక ఈ ఇంటింటి కోలాయం వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ కింద మార్చి చేయబోతున్నాం. ఫస్ట్ పైప్ లైన్ వేసాక రోడ్లు తయారు చేస్తాం. మేము కావాల్సిన వరకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ అది మెయిన్ సమస్య. అమృత్ ప్లస్ జీడిపి 2 వస్తాయి కాబట్టి ఫ్యూచర్ లో ఎటువంటి లేకుండా ఆయన సమస్య లేకుండా ప్యూర్ వాటర్ ఇస్తాం. అంటే ఇక డైలీ ఇస్తాం. అమృత్ వచ్చాక డైలీ ఇస్తాం. సంపూర్ణ కంప్లీట్ అయిపోతుంది. మా తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దూర ప్రజలకు సాగునీటి సమస్యతో పాటు డ్రైన్స్ కానివ్వండి, హెల్త్ బోర్డ్స్ కానివ్వండి, రకాల ఇల్లు కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, రకరకాల సమస్యగా పరిశీలించుకుంటూ పోతాం. తప్పకుండా మీ మనిషిగా మీ గ్రామంలో ఉంటా మీ వాళ్ళకు వస్తాను. మీ సమస్య పరిశీలించుకుంటూ మీరు కలిసి అభివృద్ధి ముందుకు పోవాలని తెలియజేస్తాను.